దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు మరొక సంఘటన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకంలోకి ఎవరు వెళ్తారు, పరలోకంలో ఎవరు ప్రవేశిస్తారు? దీన్ని జాగ్రత్తగా చూసినట్లయితే ప్రతి మానవుని యొక్క ఆలోచన, ఆశ ఏదయ్యా అంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడని చెప్పుకున్నాము. పరలోకం వెళ్ళాలి. క్రైస్తవులైతే పరలోకం వెళ్ళాలని, క్రైస్తవులు కాని వారైతే మోక్షానికి వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే పరలోకం అనేది, మోక్షం అనేది అది ఒక ప్రశాంతమైనటువంటి స్థలము. అది దేవుడు లేదా దేవదూతలు ఉండేదని వాళ్ళు చెప్పుకున్నటువంటి స్థలము. ఆ స్థలములో ఎలాంటి బాధలు ఉండవు గనక, ఆనందముతో కూడినటువంటి స్థలము గనక మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ అక్కడికి చేరాలని ప్రతి వారు కోరిక. అయితే దేవుని యొక్క లేఖనాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారు కూడా మత్తయి సువార్తలో చెప్తా వచ్చాడు కదా, అదిగో అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలని చెప్తున్నాడు. దేవుడు ప్రేమించేవాడని మనకు రాయబడతా వచ్చింది. దేవుడు ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఇక్కడ ఏమని రాస్తున్నాడంటే యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కనుక దేవుడు ఆయన తన కుమారుడు, ఏక కుమారుడైనటువంటి, అద్వితీయ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు అంటున్నాడు. ఎందుకు? ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ నిత్య జీవాన్ని కలిగించడానికి అని చెప్పాడు. యేసు క్రీస్తు వారిని లోకానికి పంపించి దేవుడు ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి వారు కూడా నిత్య జీవము కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికి కూడా నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు. కానీ అదే యోహాను సువార్త 3:36 చూడండి, అక్కడ ఏమంటున్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు అని మాట్లాడు. నిత్య జీవాన్ని చూడని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడంటే ఉగ్రతలో నుంచి, అంటే దేవుని యొక్క ఉగ్రతలో నుంచి విడిపించడానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన విశ్వాసం ఉంచువాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నిత్య జీవాన్ని చూస్తారని, అందులోకి వెళ్తారని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకొరకే యేసు ప్రభు వారు ఇదే యోహాను సువార్త 3:3, 4, 5 చక్కటి విషయాన్ని చెప్తా వచ్చాడు. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యమును ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్తున్నాడు. నికోదేమనేటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు ఆయనతో చెప్తున్నాడు కదా, ఎవరైనా సరే నిత్య జీవం వెళ్ళాలంటే ఏం చేయాలంటున్నాడు? నూతనముగా జన్మించాలని చెప్పాడు. నూతనముగా జన్మించాలంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటాడు కదా, ముసలివాడు అప్పటికే ఆయనకి 70-80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఎవరు? నికోదేము 80 సంవత్సరాల వయసులో ఉన్నవాడు అంటాడు కదా, అయ్యా ఇంత ముసలివాడిని నేను మరలా జన్మించడం ఎలాగా? ఇప్పుడు తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళి మరలా జన్మించగలంటున్నాడు. అందుకు యేసుప్రభువు చెప్పాడు, ఒకసారి బయటికి తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత మరలా తల్లి గర్భంలోకి వెళ్ళే అవకాశం లేదు. కానీ నూతనంగా జన్మించడం అంటే ఏంటయ్యా అంటే వారు ఏం చేయబడాలంట? కొత్తగా జన్మించాలి. అంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి. జన్మ అనేది ఒకటే. జన్మ అనేది ఎప్పటికీ మానవులకు ఒకే ఒక జన్మ ఉందని చెప్తున్నాడు. ఆ జన్మ ఏదయ్యా అంటే
నూతనమైన జన్మ, అది ఆత్మతో కూడినటువంటి జన్మ, శరీర జన్మ కాదు. శరీర జన్మ అనేది ఒక్కటే, ఆత్మ జన్మ అనేది మరొకటి. శరీరంతో పుట్టిన మనమందరము కూడా ఆత్మతో మళ్ళా జన్మించాలి. ఆత్మతో ఎవరైతే జన్మించగలుగుతారో, నీటి ద్వారా ఎవరైతే జన్మించగలుగుతారో వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు, అందులో ప్రవేశిస్తారని ఇక్కడ ప్రభు చెప్తా వచ్చాడు. కనుక దేవుని యొక్క రాజ్యం అనగా పరలోక రాజ్యాన్ని చూడాలన్నా, అందులో ప్రవేశించాలన్నా మనకేం కావాలని చెప్తున్నాడు? నూతనముగా జన్మించాలి. నూతనముగా జన్మించాలంటే తల్లి గర్భంలోకి వెళ్ళటం కాదు, మరలా జన్మించడం కాదు, కానీ నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలి అని చెప్పాడు ప్రభువారు. నీటి మూలంగా అంటే బాప్తిస్మం పొందినటువంటి వారు అంటున్నాడు. యేసు ప్రభువారందు విశ్వాసం ఉంచాలని చెప్పి దేవుడు తన కుమారుని లోకానికి పంపాడు గనక ఆయనందు విశ్వాసం ఉంచు వాడికి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు, వాగ్దానం చేశాడు. దేవుని కుమారునందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం ఇస్తాడు. మొట్టమొదటిగా విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచిన తర్వాత ఏం చేయబడాలట? నీటి ద్వారా జన్మించాలంటున్నాడు. నీటి ద్వారా జన్మించడం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే యేసు ప్రభువారు మరి ఎలాగైతే బాప్తిస్మాన్ని పొందారో అలాగే మనం కూడా బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నాడు కదా, రోమపత్రికలో 4వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తూ, పాపము ద్వారా మనము చనిపోయాము కనుక మనం పాపం వల్ల, అపరాధం వల్ల చచ్చిన వారు అని ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పాడు. కనుక అలాగ మనం చచ్చిపోయాం కాబట్టి ఇప్పుడు పాపానికి చనిపోయిన మనల్ని ఏం చేయబడాలంట? పాతి పెట్టబడాలి. ఆ పాతి పెట్టడం ఎక్కడంటాడు? నీటి ద్వారా పాతి పెట్టబడుతున్నాం. నీటి ద్వారా పాతి పెట్టబడి నీతిమంతులుగా యేసుక్రీస్తు వారితో పాటు మరలా లేపబడుతున్నామని చెప్తున్నాడు. కనుక మరి పౌలు చెప్పినట్టుగా ఎవడు కూడా నీతిమంతులు లేడు, అందరూ కూడా పాపం చేశాడు. పాపం చేసిన వారిని గాని, పాపిని గాని, పాపము గాని పరలోక రాజ్యంలో ఉండనేరు. పరలోకంలో పాపి గాని, పాపము గాని ఉండదు. కనుక పాపి అనేది మరణాన్ని జీవితంగా తెచ్చుకుంది పాపం. ఇప్పుడు పాపం చేసిన మనందరం కూడా చనిపోయామని చెప్తున్నాడు. చనిపోయిన మనమందరం కూడా పాతి పెట్టబడ్డాము. అంటే మన కొరకు యేసుక్రీస్తు వారు చనిపోయారు కనుక ఎవరైతే ఆయనతో పాటు పాతి పెట్టబడతారో వారందరిని కూడా యేసు ప్రభువారు మరలా లేపుతాడు. ఆయనతో పాటు లేపబడిన వారు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. నీటి ద్వారా జన్మిస్తున్నాం. నీటి ద్వారా జన్మించిన తర్వాత ప్రభు ఏం చెప్తున్నాడు? నికోదేముతో నీటి ద్వారాను ఆత్మ మూలంగాను జన్మించాలన్నాడు. ఆత్మ మూలంగా జన్మించాలి. దేవుడు తన ఆత్మనట ఎఫెసీ పత్రికలో జ్ఞాపకం చేస్తాడు, మన హృదయాల్లో ముద్ర వేశాడని చెప్తున్నాడు. పడ్డామంటే ఆత్మ మన లోపలికి వచ్చింది. పెంతెకోస్తు దినాన ఆత్మ ఏమైంది? అందరి మీదకి వచ్చింది. మేడగదిలో ఉన్న వారందరి మీదకి, అందరి మీదకి ఆత్మ వచ్చింది. ఆత్మ వచ్చిన వారు ఆత్మతో నింపబడ్డారు. ఇప్పుడు నీటి మూలంగా జన్మించారు, ఆత్మ మూలంగా జన్మించారు. నీటి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించిన వారు పరలోక రాజ్యానికి వెళతారు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఇంకో మనం గమనిస్తా ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని చిత్తము నెరవేర్చేవారు మాత్రమే పరలోకం వెళ్తారు. యేసు ప్రభువారు సువార్తలో 25వ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూస్తా ఉన్నప్పుడు కన్యకల గురించి మాట్లాడారు. వారి గురించి ఏం చెప్తున్నారంటే, ప్రభా మేము వచ్చామయ్యా, మాకు తలుపు తీయ్యా అని నూనె కొనుక్కోవడానికి వెళ్ళి వచ్చినటువంటి ఆ కన్యకలు, బుద్ధి లేని కన్యకలు వచ్చి తలుపు కొడతా ఉంటే, మీరెవరో తెలియదు నాకు, అక్రమం చేయవారులారా పొండి అని చెప్పాడు. ఆ తర్వాత ఇంకా వెళ్తా ఉంటే 2 గుంపులుగా చేయబడ్డారట. ఆ 2 గుంపులుగా చేయబడ్డ వారిని చూసి ఎడమ వైపున గుంపు ఉంది, కుడివైపున గుంపు ఉంది. కుడివైపున గొర్రెల గుంపు ఉంది, ఎడమవైపున మేకల గుంపు ఉంది. ఆ కుడివైపున ఎడమవైపున గుంపులతో ప్రభు మాట్లాడుతున్నాడు. అక్కడ వారితో మాట్లాడుతూ దేవుని చిత్తము నెరవేర్చువాడు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తాడు అని చెప్తున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచువాడు ఎవడు కూడా పరలోకానికి వెళ్ళడం చెప్తున్నాడు. మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ఆ మాటని. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యం చేరగానే దేవుని చిత్తము నెరవేర్చువారు మాత్రమే పరలోక రాజ్యం చేరతారు అని జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు దేవుని చిత్తం చేయాలి. అంతేగాని ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా అన్న పరలోకం వెళ్ళాం. ప్రభు చెప్పిన మాట ఇది.
యేసు ప్రభువారు ఇద్దరిద్దరు చొప్పున ఏం చేశారంటే సువార్త చెప్పడానికి పంపించాడు. వారు వెళ్ళి మళ్ళా వెనక్కి తిరిగి వచ్చారు. ఆ దినమంతా సువార్త చెప్పు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళి సువార్త చెప్తా ఉన్నప్పుడు ఎవరి నామంలో సువార్త చెప్పారు? వాళ్ళు యేసు నామంలో సువార్త చెప్పారు. ఆ యేసు నామంలో సువార్త చెప్పడానికి వెళ్ళినాక తిరిగి వచ్చినప్పుడు ప్రభుతో అన్నాడు, ప్రభా ఏం జరుగుతుందో తెలుసా? ఎలా మేము దెయ్యాలు ఎలగొట్టామయ్యా, రోగాల్ని మాన్పించామయ్యా, స్వస్థతలు ఇచ్చామయ్యా, అనేకులు లేచారు ప్రభా అని చెప్తా ఉన్నారు. అందుకు ప్రభు చెప్పాడు కదా, మీరు ప్రభు నామములు ఇవన్నీ చేశారు, దేవుని నామము చెప్పారు కనుక అవన్నీ కూడా జరిగినాయి. మీరు మాత్రమే కాదు, దెయ్యాలు కూడా నా మాట విని వణుకుతా ఉన్నాయి అని చెప్పాడు. దెయ్యాలు కూడా నా మాట విని వణుకుతున్నాయి. అయితే ఇక్కడ ప్రభువా అని పిలిచేవాడు, చెప్పేవాడు ఎవడు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడు, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు వెళ్తాడని చెప్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చేవాడు వెళ్తారు కనుక పరలోక రాజ్యం వెళ్ళాలంటే మొట్టమొదట మనకేం కావాలంటున్నాడు? పాప క్షమాపణ కావాలి, ప్రభువును ఒప్పుకోవాలి, యేసు ప్రభు అని దేవుడని తెలుసుకోవాలి. ఆ తర్వాత నీతి మూలంగాను ఆత్మ మూలంగా జన్మించాలి. నీతి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి ఆ తర్వాత దేవుని యొక్క చిత్తాన్ని చేసేవారుగా ఉండాలి. దయ్యములు సైతము యేసు నామాన్ని ఎరిగి అవి భయపడతా ఉన్నాయి, వణుకుతా ఉన్నాయి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ప్రభా అని చెప్పి నువ్వు వణుకుతా ఉంటే నువ్వు పరలోకం వెళ్ళవు, కానీ ఆయన చిత్తాన్ని నువ్వు నెరవేర్చినట్లయితేనే నువ్వు పరలోకం వెళ్తావు అని చెప్తున్నాడు. అయితే ఎవరు పరలోకం వెళ్ళరయ్యా అంటే మనకు ఒక లిస్ట్ ఇవ్వబడతా వచ్చింది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనంలో, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు, వీళ్ళందరూ కూడా ఏమవుతారట? అగ్ని గంధకములలో మండుతున్నటువంటి దాంట్లో పడవేయబడతారట. వాడు పరలోకం వెళ్ళరని చెప్తున్నాడు. నీలో పిరికి ఆత్మ ఉంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. పిరికితనం అనేది నాశనాన్ని తీసుకుని వచ్చేదిగా ఉంటుంది. పిరికితనం అనేది దేవుని దగ్గరికి వెళ్లకుండా మనల్ని ఆటంకపరుస్తూ ఉంటుంది. ఈరోజు ఎంతో మంది యేసు ప్రభువారు దేవుడని నమ్ముతారు. ఎంతో మంది యేసు ప్రభువారే సృష్టికర్త, ఆయన గొప్పవాడని నమ్ముతున్నారు హైందవుల్లో ఉన్నటువంటి వారు. కానీ పిరికితనం అనేది వాళ్ళని దేవుని దగ్గరకే తీసుకురావట్లేదు. ఇక్కడ యేసు ప్రభువారు కూడా ఏం చెప్పాడంటే, సూది బెజ్జములో ఒంటె దూరటము సులభం, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించటము చాలా కష్టం అని చెప్పాడు. కారణం ఏంటంటే విశ్వాసం అని చెప్తున్నారు. విశ్వాసం అనేది మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేది. యేసు ప్రభువారే మాట్లాడుతూ చాలా పర్యాయాలు 4 సువార్తలు చెప్తా వచ్చాడు. మీకు విశ్వాసం ఉన్నట్లయితే ఈ కంబలి చెట్టుని వేళ్లతో సహా పెకిలించబడి సముద్రంలో పడమంటే అది సముద్రంలో పడుతుందట. ఈ కొండను చూసి మీరు ఆ కొండను సముద్రంలో పడమంటే ఆ కొండ లేపబడి తీసుకెళ్లి సముద్రంలో పడవేయబడుతుందట. ఎందుకయ్యా అంటే మీ విశ్వాసం అని చెప్తున్నాడు. కనుక పిరికి వారంటే ధైర్యం లేనివారు, దేవుని దగ్గరికి రావటానికి భయపడేవారు, పిరికివారు. వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళరు. ఆ తర్వాత ఎవరంటున్నారు? అవిశ్వాసులు, అంటే విశ్వాసము లేని వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండలేమని ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి విశ్వాసం అనేది లేదు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళలేము. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటి? పరలోకానికి వెళ్తున్నాము. పరలోకం వెళ్ళాలంటే, దేవుడున్న స్థలంలోకి వెళ్ళాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండలేము. విశ్వాసం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేము.
కాబట్టి అవిశ్వాసులు పరలోకానికి వెళ్ళరని చెప్తున్నాడు. విశ్వాసం కోల్పోతే పరలోకం వెళ్ళలేము. ఎందుకంటే చాలా పర్యాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము. పేతురు యేసు ప్రభువారు నేల మీద నడిచొస్తా ఉంటే చూచి ముందు భయపడ్డాడు. కానీ నేనే పేతురు అని చెప్పినప్పుడు, దేవాది నీవే అయితే నేను కూడా నేల మీద నడవటానికి నాకు ఆజ్ఞేయమన్నాడు. సరే రా అని చెప్పాడు ప్రభు. వెంటనే నేల మీద నడవటం ప్రారంభించాడు. ఆ నేల మీద నడుస్తూ ఉన్నటువంటి పేతురు ఏమయ్యాడట, మునిగిపోవటం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? విశ్వాసం కోల్పోయాడు. విశ్వాసం కోల్పోయాడు కాబట్టి నీటిలో మునిగిపోవటం ప్రారంభించాడు. దేవుణ్ణి చూసినంతసేపు మనలో విశ్వాసం ఉంటుంది. దేవునితో నడిచినంతసేపు మనలో విశ్వాసం ఉంటుంది. దేవుని పక్షాన ఉన్నప్పుడు, దేవుని మనతో ఉంచుకున్నప్పుడు విశ్వాసంతో ఉంటాం. కానీ దేవుడి నుంచి దూరమైన, దేవుణ్ణి మన నుంచి దూరం చేసిన విశ్వాసం అనేది తగ్గిపోద్దని చెప్తున్నాడు. అందుకనే అంచె దినాల్లో, ప్రభు రాకడ సమయాల్లో విశ్వాసులను కనుగొందురా అంటాడు ప్రభు. అంటే విశ్వాసం తగ్గిపోద్ది. కనుక అవిశ్వాసులు అనేవారు దేవుని రాజ్యంలో ప్రవేశించరు అని చెప్తున్నారు. ఆ తర్వాత అసహించుకునేవారు. కొంతమంది అన్నిటినీ అసహించుకుంటా ఉంటారు. ఆ అసహ్యులు దేవుని రాజ్యం అంటే పరలోకములోనికే చేరలేరని చెప్తున్నాడు. నరహంతకులు అని చెప్పాడు. అంటే హత్యలు చేసేవారు పరలోకం వెళ్ళడం. చాలా మంది హత్యలు చేసిన వాళ్ళు ప్రభువు నమ్ముకున్నారు. అవునా? హత్యలు చేసినాక జైలుకి వెళ్ళినాక, జైల్లో కొంతమంది సువార్త ప్రకటించినప్పుడు అక్కడ మారు మనసు పొందారు. వాళ్ళు బయటకు వచ్చి సాక్ష్యాలు చెప్పారు. వాళ్ళు వెళ్తారు. అవునా? వాళ్ళు వెళ్తారు. ఎందుకంటే నరహత్య చేసి జైలుకి వెళ్ళి ప్రభువుని తెలుసుకొని ఇప్పుడు నరహత్య చేయట్లేదు వాళ్ళు. కానీ యేసు ప్రభువారు మరొక మాట చెప్తా వచ్చారు. నరహత్య అంటే మనుషుని చంపడమే కాదు, నీ సహోదరుని దోషి అని నువ్వు అన్నట్లయితే నువ్వు నరహత్య చేసినట్లే అంటున్నాడు. గమనించారా? నీ సహోదరుని నువ్వు దోషి అంటే నువ్వు నరహత్య చేసినట్లే. మన బైబిల్లో మోషే చాలా గొప్పవాడు. అవునా? మోషే గురించి బైబిల్లో ఏం చెప్తుంది? నా ఇల్లంతట్లో కూడా నమ్మకస్తుడు, దేవుని ముఖాముఖిగా చూచినవాడు. అంతటి మోషేని దేవుడు కనాన్ దేశంలోకి తీసుకెళ్ళాం. ఎందుకు? ఇశ్రాయేలులకి నీరు లేకపోతే అరణ్య యాత్రలో మాకు నీళ్లు కావాలయ్యా, మమ్మల్ని చంపడానికి తెచ్చావా అని దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆ బండ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఆ బండతో మాట్లాడమని, ఆ బండతో మాట్లాడి ఒకసారి దాన్ని తాకమని చెప్పాడు. ఆ బండతో మాట్లాడి దాన్ని తాకమని చెప్పినప్పుడు మోషే అన్నాడు కదా, ద్రోహులారా నేను మీకోసం నీళ్ళు ఇయ్యాలా అన్నాడు. ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. అందుకు దేవుడు కోపడ్డాడు. నీవు నా ప్రజలని నువ్వు ద్రోహులు అంటావా అని కనాన్ దేశానికి వెళ్ళమని చెప్పాడు. జనాంగాన్ని నడిపించిన మోషే, అద్భుతాలు చేసిన మోషే బయటికి తీసుకొని వచ్చి ఐగుప్తు దేశంలో నుంచి యోర్దాన్ నది దాకా తెచ్చాడు. యోర్దాన్ నది దాకా తెచ్చి దాడితే కనాన్ దేశం వెళ్తాడు, వాగ్దాన్ దేశం వెళ్తాడు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మోషే, నువ్వు కనాన్ దేశంలోకి వెళ్తానికి వీళ్ళు, ఎదుగో నువ్వు ద్రోహులారన్నావు కాబట్టి వెళ్ళలేవని చెప్పాడు. కానీ నువ్వు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, నా ఇల్లంతట్లో కూడా గొప్పవాడు, నువ్వు ముఖాముఖా నన్ను చూసిన వాడు కాబట్టి నా ప్రజలకు ఇచ్చే దేశాన్ని నీకు కూడా చూపిస్తాను పదా అని పర్వతం మీదకు తీసుకెళ్ళి ఆ పర్వతం మీద నుంచి ఆ కనాను దేశం అంతని కూడా చూపించావు. అంతేగాని అక్కడికి వెళ్ళలేలా. కారణం ఏంటంటే ద్రోహులారా అన్నాడు. యేసుప్రభువు చెప్పినట్లుగా నీ సహోదరుని ద్రోహి అన్నట్లయితే వాడిని నువ్వు నరహత్య చేసినట్లే అని చెప్పావు. కనుక నరహంతకులు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్ళరు.
మాంత్రికులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకంటే వారు చేసే మంత్రాలన్నీ కూడా ఏంటి? దేవునికి వ్యతిరేకమైనవి. అందుకనే సౌలు రాజుగా చేయబడ్డప్పుడు ఇశ్రాయేలుకి మొట్టమొదట ఏం చేశాడు? మాంత్రికుల్ని, తర్వాత తంత్ర విద్యలు చేసేవారిని, సోది చెప్పేవారిని, శుద్ర పూజలు చేసేవారిని, ఇంకా శుక్రాలు చూసేవాళ్ళని, ఏంటి చిల్లంగి పనులు చేసేవారందరూ కూడా చంపేశాడు. వారు మాంత్రికులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. తర్వాత విగ్రహారాధికులు అని చెప్తారు. విగ్రహారాధికులు అంటే ఒక ప్రతిమను ఉంచుకొని దాన్ని పూజించేవాళ్ళు, ఒక ప్రతిమను పెట్టుకొని దాన్ని పూజించేవాళ్ళు. అది ఏదైనా కావచ్చు. మనం కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటాం. ఎలాగో తెలుసా? మనలో చాలా మందికి డబ్బులు అంటే ప్రేమ, మనలో చాలా మందికి అందం అంటే ప్రేమ, మనలో చాలా మందికి బలం అంటే ప్రేమ, మన చాలా మందికి మరి అనేక ప్రేమలు ఉన్నాయి కదా. మన జీవితంలో అనేక వాటిని మనం ఎక్కువగా ప్రేమించే వారంగా ఉన్నాం. యేసుప్రభువు చెప్పారు, నాకంటే ఎక్కువగా దేన్నైతే మీరు ప్రేమిస్తారు అది మీకు విగ్రహం అని చెప్పారు. నాకంటే ఎక్కువగా ప్రేమించింది విగ్రహం. అందుకని చెప్పాడు, నాకంటే ఎక్కువగా తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, పిల్లలైనను, ఆస్తినైనను దేనిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాడని చెప్పాడు. ప్రభు చెప్పింది ఏంటంటే, నాకంటే ఎక్కువగా మొట్టమొదట ప్రయారిటీ అనేది ఎవరికి ఇవ్వాలి? మొట్టమొదట ముఖ్యం అనేది దేవునికే ఇవ్వాలి. మొట్టమొదట దేవునికే ఆ యొక్క ముఖ్యతను ఇవ్వాలి. అన్నిటికంటే ముందు ప్రభువును మనం ఉంచాలి. ప్రభువును ప్రేమించిన తర్వాత తల్లిదండ్రులు ప్రేమించాలి, భార్య బిడ్డలు ప్రేమించాలి. ఆ తర్వాత మనకున్న ఆస్తిని, మనకున్న సమస్తాన్ని మనం ప్రేమించాలి. ఎందుకంటే ప్రేమించడం అంటే ఒక విధంగా దాన్ని కాపాడుకోవాలి. కనుక విగ్రహారాధికులు అంటే వాళ్ళు మాత్రం కాదు. వాళ్ళు ఏమైనా కనపడే ప్రతిమలు పెట్టుకుంటారు, మనం కనపడిన ప్రతిమలు పెట్టుకుంటాము. అర్థమైందా? ఆ కనపడని ప్రతిమలు అనేవి మనకి దేవుని కంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆస్తి సంపాదించడానికి ఆస్తే దేవుడు, జ్ఞానం సంపాదించడానికి జ్ఞానమే దేవుడు, బలంగా ఉన్నవాడికి బలమే దేవుడు, అందంగా ఉన్నవాడికి అందమే దేవుడు. కనుక అవి దేవుని కంటే ముందు పెట్టకూడదు. ముందు దేవుని పెట్టి ఆ తర్వాత వాడిని ప్రేమించవచ్చు. వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని చెప్పారు. అబద్ధికులు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు అని చెప్తున్నారు. ఎందుకంటే అబద్ధం అనేది ఎవరి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. అందుకని యేసుప్రభువు యోహాను సువార్తలో 10వ అధ్యాయం చెప్పాడు, వాడు అబద్ధికుడు. ఎవరట? సాతాను అనేవాడు అబద్ధికుడు. వాడు అబద్ధమునకు జనకుడు. అబద్ధికుడు అబద్ధానికి జనకుడు. కాబట్టి అబద్ధం ఆడామంటే దాని అర్థం ఏంటంటే సాతాను సంబంధులుగా ఉన్నాం. సాతాను సంబంధులు పరలోకం వెళ్ళరు. వాడు అబద్ధం ఆడటానికి, నరహత్య చేయటానికి, దోచుకోవడానికి వచ్చాడని చెప్పాడు ప్రభు. అలాంటి వారు పరలోకం వెళ్ళరు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అబద్ధికులు వెళ్ళరు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారట? అగ్ని గుండములోనికి వెళ్తారు. ఆ తర్వాత పరలోక రాజ్యంలోనికి కుక్కలు కూడా వెళ్ళవండి. అదా? పరలోక రాజ్యంలో కుక్కలు వెళ్ళవు. భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో కూడా విశ్వాసం కలిగింది కుక్క. మనిషి కంటే కూడా విశ్వాసం కలిగింది కుక్క. ఎందుకో తెలుసా? పేతురు చెప్తా ఉంటాడు 1వ అధ్యాయంలో, అది తన వాంతికి తిరిగి ఆశపడుతుంది. తన వాంతికి తిరిగి ఆశపడుతుంది. కక్కిన దాన్ని కూడా తింటది, మళ్ళా వచ్చేది. నేను తిన్నాను కదా, కక్కేసాను కదా, అరగకుండా అనుకుని ఊరుకోదు. అది మళ్ళా తింటది. అందుకని కుక్కలు పరలోక రాజ్యానికి వెళ్ళవు అని జ్ఞాపకం చేస్తున్నాం. కనుక పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారయ్యా అంటే, యేసు క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచిన వారు మొట్టమొదటి. విశ్వాసం ఉంచినది మాత్రం వెళ్ళాం. అర్థమవుతుందా? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి. విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా నీటి మూలంగా జన్మించిన తర్వాత
ఆయన్ని వెంబడించాలి. ఆయన వెంబడించాలి. నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, నేనేం చేసినా పర్వాలేదు, పరలోకి వెళ్ళిపోతాను, చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. నువ్వు పాప క్షమాపణ పొందావు, పరలోకి వెళ్ళిపోతావు అని చెప్తారు. నీకు పరలోకానికి టికెట్ ఇచ్చేసాడు దేవుడు అంటాడు. నువ్వు బాప్తిసం తీసుకున్నావా చాలు, నీకు టికెట్ ఇచ్చేసాడు దేవుడు, పరలోకి వెళ్ళిపోతావు అని చెప్తా ఉంటారు. అర్థమవుతుందా? టికెట్ నువ్వు ఎన్నిసార్లు తీసుకున్నా పరలోకం వెళ్ళవు. ఎందుకంటే ఇక్కడ ఇచ్చే టికెట్ ఏది కూడా పనికిరాదు. అక్కడికి వెళ్ళాలంటే ఒక టికెట్ ఉంది. అదేంటా అంటే దేవుడే నీకు అక్కడ ఇమిగ్రేషన్ ఇవ్వాలి. అర్థమవుతుందా? నీవు పాస్పోర్ట్ ఉంటుంది, నువ్వు వీసా కోసం వెళ్తావు. నీ వీసా వెళ్ళాక ఇమిగ్రేషన్ స్టాంప్ వేయాలి. అక్కడ ఆడ నీ మీద అనుమానం వచ్చి స్టాంప్ వేయడం ఆపేస్తే నువ్వు విమానం ఎక్కలేవు. దేశం భూమి మీదే నువ్వు ఇమిగ్రేషన్ స్టాంప్ వేయకపోతే, నువ్వు విమానం ఎక్కలేకపోతే, భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళే మనము దేవుడు అక్కడ అప్రూవల్ ఇవ్వకపోతే, స్టాంప్ వేయకపోతే మనం పరలోకానికి ఎట్టగలుగుతాం? అక్కడ ప్రభు ఉంటాడు, దేవుడు చెప్తా ఉంటాడు, ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ఎవడైతే భూమి మీద నన్ను అంగీకరించి మనుషులు నన్ను ఒప్పుకుంటాడో వాని గురించి తండ్రి పరలోకమందు తండ్రి అయిన దేవుని ఎదుట నేను ఒప్పుకుంటానని చెప్పాడు. అవునా? మనం ఇక్కడ ఆయన ఒప్పుకుంటే జనం ముందు, పరలోకంలో ఆయన దేవుని ముందు, తండ్రి ముందు మన కోసం ఒప్పుకుంటాడు. అదే ఇమిగ్రేషన్, అదే స్టాంపు, అదే టికెట్ అని చెప్తున్నాం. అంతేగాని నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, బాప్తిసం పొందకపోయినా సిలువలో దొంగ పరలోకం వెళ్ళిపోయాడు, నేను కూడా వెళ్ళిపోతానంటే వెళ్ళం. దేవుడు వాడికి ఒక్కడికే అవకాశం ఇచ్చాడు. నేను నమ్ముకున్నానండి, పాపాలు ఒప్పుకున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి అంటే నువ్వు పరలోకం వెళ్ళిపోవు. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రభువుతో నువ్వు కొనసాగాలి. అదవుతుందా? నేను ప్రభుతో కూడా కొనసాగుతున్నానండి అని చెప్తే కూడా నువ్వు వెళ్ళవు పరలోకానికి. ఎందుకంటే పరలోకం వెళ్ళాలంటే ప్రభు చిత్తాన్ని నెరవేర్చాలి. అవుతుందా? లోకము దాని ఆశ గతించిపోద్ది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము నిలిచుంటాడు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు నిత్యమైన జీవాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. అందుకనే పౌలు గారే రోమపత్రికలో మరి 6వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ చివరి మాట చదవండి ఒకసారి. ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అని చెప్తున్నాడు. దేవుడు కృపావరాన్ని ఇస్తున్నాడు. ఆ కృపావరం మనం పొందాలి. ఆ కృపావరాన్ని మనం పొందితే అది మనకి నిత్య జీవాన్ని ఇచ్చేదని చెప్తున్నాడు. ఆ నిత్య జీవులోకి వెళ్తానికి మనకు దారి తెలియదు. ఎవరో ఒకరు మనల్ని తీసుకొని వెళ్ళాలి. యేసు ప్రభువు ఒక దినాన శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 14వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు అక్కడ మరి 13వ అధ్యాయంలో అక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్ళబోతున్నానయ్యా, నేను వెళ్ళి మళ్ళా వస్తానని చెప్పాడు. నేను వెళ్ళి మళ్ళా వస్తాను, ఎందుకంటే నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, నేను అక్కడికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళి మీ అందరి కోసం స్థలాన్ని సిద్ధం చేసి వస్తాను, నన్ను నమ్ముకున్న వాళ్ళందరి కోసం అని చెప్పి ప్రభువు చెప్తా ఉంటే శిష్యులు అడుగుతా ఉన్నాడు, పేతురు అడుగుతున్నాడు, ప్రభా ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభా, మాకు తెలియదు. ప్రభు అన్నాడు, ఇదిగో నేను వెళ్ళి మళ్ళా వస్తాను, నేను ఉండే స్థలంలో మీరు కూడా ఉండేటట్లుగా చేస్తానంటే మరి మాకు దారి తెలియదు కదా, నువ్వు వెళ్ళే దారి మాకు తెలియదు కదా అని చెప్తున్నాడు. నువ్వు ముందు వెళ్ళిపోతే మాకు ఎడ తెలుసు దారి. అందుకు యేసు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి దగ్గరికి రాడు, నేనే మార్గం, నా ద్వారానే రావాలని చెప్తున్నాడు. మనం పరలోకం వెళ్ళాలంటే యేసు క్రీస్తుతోనే మనం వెళ్ళాలి. అర్థమవుతుందా? యేసు క్రీస్తుతోనే వెళ్ళాలి అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటా మనం వెళ్ళాలి. కుమారుడుగా వచ్చిన యేసు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎలాంటి పరిస్థితుల్లో నెరవేర్చాడు? ఓర్చుకోలేని పరిస్థితుల్లో,
తట్టుకోలేని పరిస్థితుల్లో, భరించలేని పరిస్థితుల్లో కూడా రక్తము చెమట బిందువులా కారిపోతా ఉంటే గచ్చమైన తోట అంటున్నాడు కదా, తండ్రి నీ చిత్తమే కానీ నా చిత్తం కాదు. ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమే సిద్ధింపు చేయి, నా చిత్తం కాదు. నేను దీన్ని భరించలేకపోతున్నాను, అయినా సరే నీ చిత్తమే సిద్ధింప చేయి అని చెప్పాడు. మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రభువా మా చిత్తం కాదు నీ చిత్తం నెరవేర్చడానికి మాకు సహాయం చేయమంటే గాని మనం పరలోకానికి వెళ్ళలేము. అర్థమవుతుందా? కాబట్టి దేవుని చిత్తము నెరవేర్చేవాడు మాత్రమే పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఆ పరలోక రాజ్యము మార్గము ఏదయ్యా అంటే యేసు ప్రభువారే. కానీ యేసు ప్రభువారు చెప్తున్నాడు కదా, పరలోకం వెళ్ళాలంటే ఒకే ఒక మార్గము, అదేదయ్యా అంటే నేనే మార్గము, నా ద్వారా తప్ప పరలోకంలో ఉన్న తండ్రి దగ్గరికి ఎవడు కూడా చేరలేడు అని చెప్పాడు. కనుక మనం పరలోకం గురించి మాట్లాడుకున్నప్పుడు పరలోకంలోకి ఎవరు వెళ్తారయ్యా అంటే పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొంది, యేసు రక్తముతో కడగబడి, నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించి తండ్రి ప్రభువారిని వెంబడిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలే కానీ ప్రభువా ప్రభువా అని చెప్పేవాడు పరలోకం చేరడు అని ప్రభువు చెప్పారు. ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయనతో పాటు మనం వెళ్ళాలి. హానోకును దేవుడు కొనిపోయాడు. ఎందుకు కొనిపోయాడు? హానోకు దేవునితో నడిచిపోయాడు. కాబట్టి మనం కూడా పరలోకం వెళ్ళాలంటే ప్రభువుతో నడుచుకుంటా వెళ్ళాలి. అప్పుడే పరలోకం వెళ్తాము, లేకపోతే పరలోకం వెళ్ళం. పిరికివారు పరలోకం వెళ్ళరు, పిరికి ఆత్మ ఉంటే తీసేసుకోవాలి. అవిశ్వాసులు పరలోకం వెళ్ళడు, అవిశ్వాసం ఉంటే తీసివేసుకోవాలి. అసహ్యులు పరలోకం వెళ్ళడు, అసహించుకోవటం మానుకోవాలి. నరహంతకులు పరలోకం వెళ్ళడు. ప్రభు చెప్పినాడు ఇతరులని దూషించే వారంగా ఉండకూడదు. ఆ తర్వాత వ్యభిచారులు పరలోకం వెళ్ళడు, దానిలో నుంచి బయటపడాలి. ఆ తర్వాత మాంత్రికులు పరలోకం వెళ్ళడు, మంత్ర సంబంధమైన ఏది కూడా మనం చేసే వారంగా ఉండకూడదు. అన్నిటి నుంచి కూడా మనం తప్పించబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనం ప్రభువుతో పాటు పరలోకానికి వెళ్ళటానికి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఆ మార్గం గుండా మనం నడవాలని దేవుడు మాట్లాడుతాడు. అలా నడవగలిగేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చేటట్లుగా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మా జీవితాల్లో నాయన ప్రభువా ప్రభువా అని పిలవటం కాదు కానీ నీ చిత్తాన్ని నెరవేర్చగలిగే భాగ్యాన్ని మాకు దయచేసి, మా కొరకు నువ్వు మార్గంగా వచ్చావు కనుక నీతో పాటు మేము నడిచి పరలోకాన్ని చేరుకునే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభువా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి ప్రార్థన చేసుకున్నాం.